సరిపోతుంది. అక్కడక్కడ కొత్తిమీర తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి పచ్చడంతా కూడా. ఇలా తిన్నా బాగుంటుంది. పోపు పెట్టుకుంటే ఇంకాస్త కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు స్పూను ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అనేది చిటపట్లాడాలి, అప్పుడే రుచిగా ఉంటుంది. అలాగే ఒక్క పావు స్పూను జీలకర్ర, అలాగే ఒక్క ఎండుమిర్చి వేసుకున్నాను. కరివేపాకు, కాస్త ఇంగువ వేసానండి. ఇంగువ వేస్తే చాలా రుచిగా ఉంటాయండి పచ్చళ్ళు. ఇవన్నీ కూడా కాస్త వేగి చిటపట్లాడాలి. ఇదంతా కూడా ఈ పచ్చడిలో వేసేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలండి. పోపు వేసినప్పుడు ఎప్పుడు కూడా వెంటనే మూత పెట్టేసుకోవాలి. అప్పుడైతే ఆ సువాసన అరోమా కానీ కంప్లీట్గా లాక్ అయి ఉంటుంది, ఆ పచ్చడికి పడుతుంది. పోపు వేసినప్పుడు ఎప్పుడు కూడా ఇది గుర్తు పెట్టుకోండి. పచ్చడి కానీ పప్పు అయినా ఏదైనా సరే ఇలానే చేసుకోవాలి. చూసారా, కలర్ కానీ అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.